హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మహాలక్ష్మి గౌతమ్ని నిలదీస్తూ ఉంటుంది. ఒక్క చెంప దెబ్బ కొడుతుంది. ఏంట్రా నువ్వు ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? నువ్వే కదా సీతని అలాగా రంగులు పూసుకొని చంపాలనుకుంది అని అడుగుతూ ఉంటుంది. నేను కాదు మామ్ అని అడుగుతూ ఉంటాడు. ఆపరా నీ నాటకాలు, నాకు తెలుసు నువ్వు సుమతిని కూడా అలాగే చంపావు, ఇప్పుడు సీతను కూడా అలానే నాకు తెలియకుండా చంపాలని ప్రయత్నించావు కదా అని నిలదీస్తూ ఉంటుంది. అవును, ఇప్పుడు ఏంటంటావు? ఆ సీత వల్ల నాకు మనశ్శాంతి ఉండట్లేదు, అందుకనే దాన్ని వేసేయాలని ఫిక్స్ అయ్యి అలా చేశాను. కానీ చిక్కినట్టే చిక్కి నా చేతుల నుంచి జారిపోయింది. ఇంకొక్క నిమిషం స్పృహ రాకుండా ఉంటే బాగుండేది అని అనటంతో దాని చేతుల నుంచి నువ్వు తప్పించుకున్నావు. అది తప్పించుకోవటం కాదురా, సీత మామూలుది కాదు. ఆ సుమతిని చంపినట్టుగా కాదు సీతని చంపటం. నువ్వు ఇప్పటికీ 2 సార్లు దాని చేతిలో దెబ్బలు తిన్నావు. ఆ మాత్రం నీకు ఇంకా సీత గురించి అర్థం కావట్లేదా అని ప్రశ్నిస్తూ ఉంటుంది. నువ్వు దాన్ని బాగా ఎక్కువ పొగిడేస్తున్నావు, కాస్త తగ్గించు, దానికి అంత సీన్ లేదు అని చెబుతూ ఉంటాడు గౌతమ్. దానితో పని ఉందిరా, ఇప్పుడు దానితో చాలా అవసరం ఉంది. 1000 కోట్ల ప్రాజెక్టు వస్తుంది మనకి. అది తీరేదాకా మనం దాన్ని భరించక తప్పదు. నాకు దాన్ని వేసేయాలని ఉంది. నేను ఆ ప్రాజెక్టు విషయం అయ్యాక నీకు చెప్తాను. అప్పుడు నువ్వు సీతని ఏం చేయాలనుకుంటున్నావో అది చెయ్యి. అప్పటిదాకా కాస్త కామ్గా ఉండు అని హెచ్చరిస్తూ ఉంటుంది. అలాగే అని గౌతమ్ చెప్పడంతో మళ్ళీ నువ్వు ఏ పని చెయ్యకు నేను చెప్పకుండా అని వార్నింగ్ ఇచ్చి మరీ వెళ్తుంది మహాలక్ష్మి. ఇకప్పుడు గౌతమ్ అనుకుంటాడు, ఎలాగైనా సరే ఈ సీత చావు నా చేతుల్లోనే అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇక తెల్లారాక సీతని తీసుకొని మహాలక్ష్మి, జన, రామ్ ఆఫీస్కి వెళ్తారు. ఇక ఆఫీస్కి వెళ్ళగానే అక్కడ స్టాఫ్ అందరూ కూడా సీతని పలకరిస్తూ విష్ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఏమైనా పేరెంటకం జరుగుతుందా ఏంటి? అంతలా విష్ చేయటానికి మీ పని మీరు చూసుకొని అని మహాలక్ష్మి కోప్పడుతూ ఉంటుంది. ఇక సీతని తీసుకొని మీటింగ్కి వెళ్తారు. అక్కడ ముఖర్జీ వెయిట్ చేస్తూ ఉంటాడు. సీతని చూడగానే పలకరిస్తూ ఉంటాడు. సీత, ఎలా ఉన్నావమ్మా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. బాగున్నాను బాబాయ్ గారు, మీరు ఎలా ఉన్నారు అని అడగటంతో బాగున్నానని చెప్తూ ఉంటాడు. అంత తెలివి గలదానివి ఇంట్లోనే ఎందుకు ఉండిపోతున్నావు, ఆఫీస్కి రావచ్చు కదా అని అడుగుతూ ఉంటాడు. మొన్నటిదాకా సుమతి అత్తమ్మ వచ్చారు కదా, అందుకనే నేను రావట్లేదని సీత చెబుతూ ఉంటుంది. కానీ ఇప్పుడు సుమతి గారి తర్వాత ఆఫీస్ చూసుకోవాల్సింది నువ్వే. నీ మీద నమ్మకంతో నేను ఈ ప్రాజెక్టు విషయమై ఈ ప్రాజెక్ట్ వీళ్ళకి ఇస్తున్నాను అని చెబుతూ ఉంటాడు. ఇకప్పుడు అదంతా మీ అభిమానం అని సీత చెబుతూ ఉంటుంది. ఇక సంతకాలు పెట్టుకుందామా అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది. ఇక ముఖర్జీ ఫైల్ ఇచ్చి ఈ ప్రాజెక్ట్ ఇక మీరు భాగస్వాములు నాతో పాటు అని చెప్పి జనాని సంతకం పెట్టమని అడుగుతూ ఉంటాడు. జన సంతకం పెడుతూ ఉండగా రామ్ అయితే ఆగండి డాడ్ అని చెప్పి ఆపేస్తూ ఉంటాడు. ముఖర్జీ గారు, మీతో ఒక విషయం మాట్లాడాలి, ఈ ప్రాజెక్ట్ సంతకాలు అయ్యే ముందు అని అనటంతో అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం అని మహాలక్ష్మి అంటుంది. లేదు, అంకుల్కి ముందు నిజం చెప్పాలి, తర్వాతే ఈ ప్రాజెక్టు విషయం మాట్లాడుకుందాం అని చెప్తూ ఉంటాడు. మీ దగ్గర దాయాలని కాదు అంకుల్, సీతకి నాకు గొడవ జరిగింది. సీత ఇప్పుడు మా ఇంట్లో ఉండట్లేదు, నాతో కలిసి ఉండట్లేదు అని చెప్పడంతో ముఖర్జీ ఆశ్చర్యపోతాడు. ఏమైంది రామ్, ఏంటి మీ ఇద్దరికి గొడవ అని అడుగుతూ ఉంటాడు ముఖర్జీ. ఇక రామ్ జరిగిందంతా కూడా చెబుతూ ఉంటాడు. ఇలాగా మా పిన్ని మీద హత్యా ప్రయత్నం చేసింది సీత అని, ఆ మెకానిక్ విషయం అంతా కూడా CA 3లో అరెస్ట్ చేయాలనుకుంది. మహాలక్ష్మి కావాలని విడిచిపెట్టిన సంగతి అంతా కూడా చెబుతూ ఉంటాడు. ఇక ముఖర్జీ ఆశ్చర్యపోతాడు. సీత, ఇదంతా నిరూపించుకోవాల్సిన బాధ్యత నీదే. మీ ఫ్యామిలీ విషయంలో నేను జోక్యం చేసుకోలేను, కానీ ఇప్పుడు ఏం చేద్దాం అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇక రామ్ చెప్తాడు, ఈ ప్రాజెక్ట్లో సీత ఇన్వాల్వ్మెంట్ ఉండదు అంకుల్, కాబట్టి మీరు ఇష్టపడితేనే ఈ ప్రాజెక్ట్ ఇవ్వండి, లేదంటే లేదు అని చెప్పడంతో ఇక ముఖర్జీ అయితే రామ్, నీ నిజాయితీని నేను మెచ్చుకుంటున్నాను. సరే, ఇంకా ఈ ప్రాజెక్ట్లో సీత ఇన్వాల్వ్మెంట్ ఉండదు, కానీ ఇక మీ నిజాయితీకి మెచ్చి ఈ ప్రాజెక్ట్ మీకే ఇస్తున్నాను అని చెప్పడంతో సంతోషపడుతూ ఉంటాడు. రామ్, మహాలక్ష్మి అందరూ కూడా సీత ఇక అయితే నీ అవసరం లేదు, నువ్వు వెళ్ళిపోవచ్చు అని చెప్పడంతో సీత బాధపడుతూ ఉంటుంది. ఇక అక్కడి నుంచి లెగిసి బయటికి వెళ్ళిపోతుంది.
ఇంకా మహాలక్ష్మి, జన, రామ్ ఆ ప్రాజెక్టు మీద అగ్రిమెంట్ల మీద సంతకాలు పెడతారు. ఇక అప్పుడు ముఖర్జీ చెప్తాడు, మీకు ఇంకొక గుడ్ న్యూస్ చెప్పాలి. ఈరోజు నా డాటర్ యూఎస్ నుంచి మొన్న వచ్చింది కదా, తన బర్త్డే, ఇవాళ పార్టీ ఇస్తున్నాను, సాయంత్రం మీరందరూ తప్పకుండా రావాలి అని చెప్పడంతో సరే అని అంటారు. ఇక బయట సీత వెయిట్ చేస్తూ ఉంటుంది. జన వెళ్ళటంతో మాట్లాడుతూ ఉంటుంది. ఏంటి సీత, నువ్వు ఇంకా వెళ్ళలేదా అని అడుగుతూ ఉంటాడు జన. నీతో మాట్లాడదామని ఉన్నాను మావయ్య. అసలు సుమతి అత్తమ్మ అంటే మీకు ప్రేమ ఉందా మావయ్య? అసలు హత్య ప్రయత్నం చేసింది ఎవరో ఇప్పటిదాకా తెలుసుకున్నారా? ఎంక్వైరీ చేయించారా అని అడుగుతూ ఉంటుంది. ప్రేమ లేదని నువ్వెలా అనుకున్నావు? నాకు తెలిసిన పోలీస్ ఆఫీసర్స్ అందరూ కూడా ఎంక్వైరీ చేస్తున్నారు అని చెప్తూ ఉంటాడు జన. ఎన్ని రోజులు చేస్తారు మావయ్య? ఇంకా ఎన్ని రోజులకి తెలుస్తుంది అని అడుగుతూ ఉంటుంది. ఇక ఇంతలో మహాలక్ష్మి వచ్చి కావాలని సీతని తప్పుదారి పట్టించడానికి అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేస్తుంది. ఏంటి సీత, తప్పు నీ మీదే ఉంది. ముందే ఎంక్వైరీ చేస్తే నీ గురించే చేస్తారు. వాళ్ళు ఫస్ట్ సస్పెక్టెడ్ నువ్వే అవుతావు. సుమతి చివరిగా చెప్పింది నీ పేరే. అక్కడ వేలిముద్రలు కూడా కత్తి మీద నీవే ఉన్నాయి. నువ్వు దాని నుంచి తప్పించుకోవడానికి, కేసు నీ మీద రాకుండా ఉండటానికి ఇలా మాట్లాడుతున్నావా జనాతో అని మాట్లాడుతూ ఉంటుంది. నేను తొందరలోనే కనిపెడతానత్త. సుమతి అత్తమ్మ వెనుక ఉన్నది, చంపింది ఎవరు అనేది మీ కేసు విషయం కూడా నేనే చెప్తాను. నిందితుల్ని నేనే బయటికి తీస్తాను అని చెప్తూ ఉంటుంది. ఇక రామ్ కూడా, సీత నువ్వు గొడవలకి దూరంగా ఉండు. ఇక నుంచి నువ్వు నాకు కూడా దూరంగా ఉండు. నాతో నువ్వు కలిసి ఉండని అవసరం లేదు అని చెప్పడంతో, మీరందరూ నా అవసరం ఉంటే నన్ను వెతుక్కుంటూ వస్తారు, కానీ నా అవసరం లేకపోతే పంపించేస్తారు నన్ను. మీలాగా నేను స్వార్థపరులను కాను మామ. నీకు నా అవసరం లేదంటే నేను వెళ్ళిపోతాను. ఇది మా అత్తమ్మ కంపెనీ అని చెప్పి నేను వచ్చాను, నువ్వు నేను వెళ్ళిపోతాలే మామ అంటూ సీత అక్కడి నుంచి బాధగా వెళ్ళిపోతుంది. ఇక తర్వాత పార్టీకి మహాలక్ష్మి, గౌతమ్, రామ్, జన, అర్చన అందరూ కూడా ముఖర్జీ ఇంటికి వెళ్తారు. అక్కడ అందరితో మాట్లాడుతూ ఉంటారు. ఇక సుశీలని పరిచయం చేసి ముఖర్జీ మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా సీత రాలేదేంటని ఎదురు చూస్తూ ఉంటాడు. ఇంతలో సీత కూడా వస్తుంది. సీతను కూడా పలకరిస్తూ ఉంటారు. బాగున్నారా పిన్ని గారు అంటూ మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా మీ అమ్మాయి రెడీ అవ్వలేదా అని అడగటంతో సుశీల మిథునని తీసుకురావడానికి పైకి వెళ్తుంది. ఇక్కడ మహాలక్ష్మి, అర్చన సీతని అవమానిస్తూ ఉంటారు. నువ్వు ఎందుకు వచ్చావు సీత, మమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వవా అని అడుగుతూ ఉంటారు. నేను ముఖర్జీ గారు పిలిచారని వచ్చాను, మీ గురించి కాదు. నాకు నా మామ మీద ప్రేమ మాత్రమే ఉంది, వేరే ఏదీ లేదు అని చెప్పడంతో ఇక రామ్ మాట్లాడకుండా అక్కడి నుంచి మౌనంగా సీత పైన కోపంతో పక్కకి వెళ్ళిపోతాడు. సీత కూడా రామ్తో మాట్లాడటానికి వెళ్తుంది. ఇక రామ్ సీతని ఎంతకాలం ఇలా దూరం పెడతాడో చూద్దాం రానున్న ఎపిసోడ్లో.